Hello friends, good morning. I'm Srinivas. Friends, the previous classes I taught B forms and verbs, B forms, verbs and types of sentence. Friends, before watching this class, first of all, and you should watch the previous videos, and after you can watch this video. Friends, lack of communication skills, I struggled a lot. In 2014, in 2007 to and 10, I used to work with the private schools, friends. I used to teach English. When I was working with the private schools, I used to speak Butler English, even though I was being appreciated by my staff. With overconfidence, I came to Hyderabad to attend an interview to be a better position. But I attended approximately 30 interviews, but I was not selected because lack of communication skills, friends. Friends, if you want to increase your communication skills, please come to Grace Spoken English Institute. We will make you to increase your communication. We will make you to speak English. Friends, please try to understand. Nowadays, these days, English is a very, very essential. Friends, English is very necessity. That's what the spoken English institutes are mushrooming in every state. Friends, do you want to learn English? Come to Grace Spoken English Institute. Friends, ఈరోజు ఎవర్ సిన్స్ అనే స్ట్రక్చర్ని మీకు టీచ్ చేయబోతున్నాను. ఎవర్ సిన్స్ అంటే అయినప్పటి నుండి అని అర్థం. ఎవర్ సిన్స్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత V2 కానీ సింపుల్ పాస్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఏబుల్ టు స్ట్రక్చర్ కూడా యూజ్ చేయొచ్చు. అసలు ఈ స్ట్రక్చర్ ఎందుకనంటే అయినప్పటి నుంచి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. మన నిజ జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో అయినప్పటి నుంచి అనే వచ్చినప్పుడు ఒకవేళ మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయకపోతే అప్పుడు మనం అక్కడ స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. బాగా వినండి. మా గ్రామంలో లాల్ అనే క్యాండిడేట్ ఉంటాడు. ఇప్పుడు ఆయన సెంటరింగ్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. నాకంటే చిన్నోడు, కానీ ఆయన పెళ్ళి అయినప్పటి నుంచి ఎవరితో మాట్లాడతలేడు. అయినప్పటి నుంచి మా విలేజ్లో ఉంటాడు, ఆ కజిన్ అవుతాడు. లాల్ పెళ్ళి అయినప్పటి నుంచి ఎవరితో మాట్లాడతలేడు, లేకుంటే మాతో మాట్లాడతలేడు, లైక్ అట్లాంటి సెంటెన్సెస్. నెక్స్ట్, అతడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. నెక్స్ట్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అయినప్పటి నుంచి నేను అనేక మంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. నెక్స్ట్, నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నా కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసుకున్నాను. ఇటువంటి సెంటెన్స్ని ఎలా చెప్పాలంటే ఎవర్ సిన్స్ ద్వారా చెప్పాలి. ఫ్రెండ్స్, ఎవర్ సిన్స్. I would like to give some examples. Please keep watching and subscribing. Friends, look at the board. పెళ్ళైనప్పటి నుంచి ఎవర్ సిన్స్ లాల్ గాట్ మ్యారీడ్ అంటే లాల్ పెళ్ళైనప్పటి నుంచి he hasn't been talking to us. అంటే ఆయన పెళ్ళైనప్పటి నుంచి మాతో మాట్లాడుతూ లేడు. అది. నెక్స్ట్, సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఎవర్ సిన్స్ మై ఫ్రెండ్ went to America. Ever since my friend went to America, he has been earning money a lot. అతడు అమెరికాకు వెళ్ళినప్పటి నుంచి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. మంచిది. నెక్స్ట్, థర్డ్ ఎగ్జాంపుల్.
నెక్స్ట్ ever since he got a job, అతనికి జాబ్ వచ్చినప్పటి నుంచి, అతడు జాబ్ వచ్చినప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీతో బాగా గడుపుతున్నాడు. he has been maintaining a good relationship with his family. Ever since he got a job, he has been maintaining a good relationship with his family. Next, అతడు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అతడు సరిగా మాట్లాడుతలేడు అని అంటాం. See, look at the board. Ever since he met with an accident, he hasn't been talking good. సరిగా మాట్లాడుతున్నాడు. he hasn't been talking good, or else he hasn't been able to speaking good. ఇవి ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి మీరు కూడా మీ నిజ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్న తర్వాత ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్ యూ మస్ట్ యూజ్ ది స్ట్రక్చర్. ఎస్ ఆర్ నో? ఈ స్ట్రక్చర్ నువ్వు యూజ్ చేయకపోతే తెలుసుకుని కూడా లాభం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడాలంటే స్టార్టింగ్ నుండి మేము వీడియోస్ క్రమంగా చేస్తున్నాము. అవి అన్నిటిని వాచ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఇంకా కొత్త స్ట్రక్చర్స్ అండ్ ఒక స్టెప్ బై స్టెప్ బీ ఫార్మ్స్ టీచ్ చేస్తున్నాం. తర్వాత బీ ఫార్మ్స్ మీద SR టైప్ క్వశ్చన్ చెప్పాం అండ్ WH టైప్ క్వశ్చన్ టీచ్ చేశాను. అసలు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టీచ్ చేశాను. తర్వాత ఇవి ఈరోజు మళ్ళీ ఇంకా ముందుకు టెన్స్ కూడా ఆర్డర్ వైజ్లో వస్తున్నాం. మధ్యలో ఈ చిన్న స్ట్రక్చర్స్ కూడా టీచ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ.